అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లో కుమ్ములాటలు బయటపడుతున్నాయి. తెలంగాణ భవన్లో అగ్రనేతల సాక్షిగా పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ పైలట్ రోహిత్ రెడ్డి మధ్య రగడ జరిగింది. చేవెళ్ల పార్లమెంటు సమీక్షా సమావేశం ఇందుకు వేదికైంది. పైలట్ రోహిత్ రెడ్డిని వేదికపైకి పిలవడంతో పట్నం వర్గీయులు అడ్డు చెప్పారు. దీంతో పైలట్ రోహిత్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. స్టేజ్పై ముందు వరుసలో కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చే నాయకులు ఎన్నికల్లో మాత్రం అవతలి పార్టీకి ఓటేయండని చెప్తారని ఆరోపించారు. తన దగ్గర అన్ని ఆధారాలున్నాయన్న పైలట్ రోహిత్ రెడ్డి టైం వచ్చినప్పుడు వాటిని బయట పెడతానని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీష్ రావు ముందే పట్నం మహేందర్ రెడ్డిపై విమర్శలు చేశారాయన. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లో కుమ్ములాటలైతే బయటపడుతున్నాయి. తెలంగాణ భవన్ లో అగ్రనేతల సాక్షిగా పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ పైలట్ రోహిత్ రెడ్డి వర్గీయుల మధ్య రగడ జరిగింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. రైట్, సైదులు చెప్పండి. ఇటు పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ పైలట్ రోహిత్ రెడ్డిగా వ్యవహారం అయితే మారిపోయింది. హరీష్ రావు నేపథ్యంలోనే ఆయన సాక్షిగానే మహేందర్ రెడ్డిపై పైలట్ రోహిత్ రెడ్డి అయితే పలు విమర్శలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు ఎందుకు జరిగింది ఈ రగడ? ఎస్ రేఖ, ఈరోజు తెలంగాణ భవన్లో చేవేళ్ల పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. అయితే వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు జనవరి 3వ తారీఖు నుంచి వరుసగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. జనవరి 3 నుంచి జనవరి 21 వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాలకు ఒక స్క్రీనింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. సో ఆ స్క్రీనింగ్ కమిటీలో ఇటు కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కేశవరావు, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి కూడా ఉంటారు. వీళ్ళందరి సమక్షంలో వరుసగా జనవరి 3 నుంచి సమీక్ష సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. అయితే మొదటిగా ఆదిలాబాద్ జరిగింది, తర్వాత నిన్న కరీంనగర్ జరిగింది. ఈరోజు చేవేళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీల వరకు కూడా అందరూ కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరవుతారు. అయితే ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ సమీక్ష సమావేశం కొద్దిసేపటి క్రితమే కూడా ముగిసింది. వారు కూడా మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడతారు. అయితే మధ్యలో ఈ లంచ్ సమయానికి హరీష్ రావు సమక్షంలోనే ఈరోజు మనకి తాండూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి, అదేవిధంగా కొంత మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని స్టేజ్ పైన కూర్చోబెట్టారు మాజీ మంత్రి కొత్త సిద్దిపేట ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు. అయితే ఆయన కూర్చున్నప్పుడు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అబ్జెక్షన్ పెట్టారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తను స్టేజ్ పైన కూర్చోవడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా ఖచ్చితంగా అతన్ని దించాల్సిందే అని చెప్పేసి కూడా పట్టుబట్టారు. ఎందుకంటే చూసాం మనము గతంలో మొదటి నుంచి కూడా వారి మధ్య అటు పట్నం మహేందర్ రెడ్డి అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఎందుకంటే గతంలో కూడా వారి మధ్య అగ్గి మీద గుగ్గిలం లాగా విభేదాలు ఉండేవి. కానీ తర్వాత ఇటు పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా కేసీఆర్ ఇచ్చి చివరి నిమిషంలో తను మంత్రి పదవి ఇచ్చిన తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి పోయి తన కాళ్ళు కూడా పట్టుకొని దండం పెట్టారు. ఎవరికి? పట్నం మహేందర్ రెడ్డికి, పైలట్ రెడ్డి. అప్పుడు అనుకున్నారు అంతా కూడా వారి మధ్య జరుగుతున్నటువంటి కొన్ని గొడవలు ఏదైతే ఉన్నాయో దాదాపుగా అవి సద్దుమణిగాయి అని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ తీరా చూస్తే మాత్రం ఇప్పుడు హరీష్ రావు సమక్షంలోనే మరోసారి అవి బయటపడ్డాయి, తారాస్థాయి కూడా చేరాయి. ఎందుకంటే గతంలో కూడా వారి మధ్య విభేదాలు ఇప్పుడు మళ్ళీ ఈ స్థాయికి ఉన్నాయా అని చెప్పేసి కూడా అవాక్కయ్యారు హరీష్ రావు. ఎందుకంటే హరీష్ రావు సమక్షంలోనే ఖచ్చితంగా పైలట్ రోహిత్ రెడ్డిని ఆ స్టేజ్ పై నుంచి కిందికి దించాల్సిందే, లేదంటే మాత్రం మేము వెళ్ళిపోతామని చెప్పేసి కూడా ఇటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గీయులు చెప్పడంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకొని వెంటనే లంచ్ బ్రేక్ కూడా హరీష్ రావు ఇచ్చారు. వెంటనే వాళ్ళిద్దరితో కూడా కూర్చొని లోపలికి వెళ్ళి పర్సనల్ రూమ్లో కూర్చొని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ విధంగా తారాస్థాయికి సంబంధించి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి మీకు మధ్య అనేది కూడా ఒక ఆరా తీశారు. సో వారి మధ్య మా మధ్య ఏమీ లేదు, కానీ మా అనుచరులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి గొడవలు ఏదైతే ఉన్నాయో అవి మరొకసారి రిపీట్ చేశారని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత కంటిన్యూగా మళ్ళీ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఆ సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఆ సంచలనమైన వ్యాఖ్యలు, ఎవరైతే నేను ఓడిపోవడానికి గల కారణాలు నాకు అన్నీ తెలుసు, ఎందుకంటే
మన ఎవరైతే స్టేజ్ మీద నన్ను వద్దన్నారో, ఎవరైతే స్టేజ్ మీద కూర్చోవాలన్నారో వాళ్ళందరూ కూడా ఫోటోలకి పోజులు ఇవ్వడం తప్ప వేరే మార్గం ఏం లేదు. కానీ వాళ్ళు ఎవరు కూడా పార్టీకి అనుకూలంగా పనిచేయలేదు. ఈ ఎన్నికల్లో చాలామంది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొన్నారని చెప్పేసి కూడా సంచలనమైన వ్యాఖ్యలు అటు మాజీ మంత్రి హరీష్ రావు ముందే చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేసి కూడా చాలామంది నాయకులు చెప్పారు. అన్ని ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను బయట పెడతా అని చెప్పేసి కూడా హరీష్ రావు ముందు వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలు అయిన హరీష్ రావు ఒక్కసారిగా అయ్యారు. వెంటనే ఆ గొడవ సద్దుమణిగేందుకు కూడా అతను కొంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఏదేమైనా సరే ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సమీక్ష సమావేశం మాత్రం కొంత వాడివేడిగా అయితే కొనసాగిందని చెప్పవచ్చు. సైదులు అయితే స్టేజ్ పై ముందు వరుసలో కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చే నాయకులు అంటూ కూడా పట్నం మహేందర్ రెడ్డిని ఉద్దేశిస్తూ పైలట్ రోహిత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు దీనికి సంబంధించి కూడా నా దగ్గర పక్కా ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. గత కొంతకాలంగా లేదా ఇంతకాలంగా కూడా ఎందుకు ఆ ప్రూఫ్స్ ని బయట పెట్టలేదు, దీనికి సంబంధించి ఒక్క మాట కూడా ఇన్ని రోజులుగా బయటకి రాలేదు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా ఈ వ్యాఖ్యల వెనకాల ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడే అతను వ్యాఖ్యానించాలని చెప్పేసి భావించారని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే అతను ఓడిపోయిన తర్వాత తండూరులో ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులే కావాలని నన్ను ఓడించారు, కావాలని నాకు ఓటేద్దని చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయని చెప్పారని చెప్పేసి కూడా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత సమయం వచ్చినప్పుడు బయట పెడతానని చెప్పేసి భావించిన నేపథ్యంలో తను కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చేవెళ్ల పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమీక్ష సమావేశంలోనే ఆ భేదాలు ఏదైతే ఉన్నాయో గతంలో చేసిన అతని వర్గం సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ఆ వర్గం వారు ఇతర పార్టీకి ఓటేయని చెప్పిన నేపథ్యం కనిపించింది. ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఇప్పుడు హరీష్ రావు ముందు చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దాని అంతటిని కూడా ఒక్కసారిగా షాక్ అయినటువంటి హరీష్ రావు ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా ఆరాధీశారు. అక్కడ ఏం జరిగింది అసలు తాండూరులో అని చెప్పేసి అప్పుడు శాసనసభ ఎన్నికల సమయంలో ఎవరెవరు అతనికి ఓటేద్దని చెప్పారు. సో అదేవిధంగా దాని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు పాల్పడ్డారని చెప్పేసి కూడా మొత్తం ఓవరాల్గా ఆరా తీసినట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ప్రత్యేకించి అటు పైలట్ రోహిత్ రెడ్డిని కూడా ఒక రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత సపరేట్గా ఇటు పైలట్ రోహిత్ రెడ్డితో కూడా ఇటు హరీష్ రావు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా తాండూరుకు సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా మరోసారి కూడా సమీక్ష సమావేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ప్రస్తుతం సిట్టింగ్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీ సీట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని వచ్చే లోక్సభ ఎన్నికల్లో కైవసం చేసుకోవాలని ఒక దిశానిర్దేశం వేసి ఈరోజు కేటీఆర్ హరీష్ రావు ఖచ్చితంగా ఆ సీట్ 80% కూడా వదులుకోవద్దని చెప్పారు. అదేవిధంగా వీళ్ళు సమీక్ష సమావేశం స్టార్ట్ అయిన 2-3 గంటల్లోనే అటు దాదాపుగా చేవెళ్ల పార్లమెంట్కి సంబంధించిన ఎంపీ సీట్ ఏదైతే ఉందో దాదాపుగా కన్ఫర్మ్ చేశారు. ఈసారి కూడా మళ్ళీ సిట్టింగ్ ఎంపీ స్థానం ఏదో రంజిత్ రెడ్డి ఉన్నారు, రంజిత్ రెడ్డికి కేటాయిస్తున్నాం కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి, ఎక్కడ కూడా ఇలాంటి విభేదాలు ఉండకూడదు. సో ఖచ్చితంగా మళ్ళీ మనం సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి, 80% కూడా ఆ స్థానాన్ని చేజార్చుకోకూడదు అని చెప్పేసి కూడా అటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు అందరూ సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే ఇప్పుడు మాత్రం జరుగుతున్నటువంటి ప్రస్తుతం అయితే ఈ రోజుతో పోల్చుకుంటే 3 పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు పూర్తయ్యాయి. అంటే మొదటగా ఆదిలాబాద్ ఒకటి, తర్వాత రెండో రోజు కరీంనగర్. ఆల్రెడీ కరీంనగర్ టికెట్ను కూడా ఎంపీ టికెట్ను కూడా దాదాపుగా ఖరారు చేశారు. కరీంనగర్ ఎంపీ టికెట్ను మాజీ ఎంపీ వినోద్ కుమార్కి ఇస్తున్నాము. సో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. సో ఈ రోజు కూడా చేవెళ్ల పార్లమెంటు సమీక్ష సమావేశం జరిగింది. దాదాపుగా టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు. సో రేపు సంబంధించి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం సమీక్ష సమావేశం ఉంది. చూడాలి మరి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం సమీక్ష సమావేశంలో ఎవరిని కన్ఫర్మ్ చేస్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. రేఖ. Right. Thank you, Saidulu. Thanks for the live details.